అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు ఆయన. పిఠాపురం నుంచి పవన్ ను ఎవరు దూరం చేయలేరన్నారు నాదెండ్ల. వర్మను గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు ఆయన. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం మాకు లేదు అంటూ చెప్పుకొచ్చారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వర్మ విషయంలో టీడీపీ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా, అంటే వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ తమ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న నేపథ్యంలో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారు, వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మండలికి పంపిస్తారంటూ కూడా గతంలో చర్చ జోరందుకుంది. ఎప్పటి నుంచి మరి ముఖ్యంగా పిఠాపురం సీట్ ని పవన్ కళ్యాణ్ కు త్యాగం చేశారు వర్మ అంటూ పిఠాపురం వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు జరిగింది కూడా అది. పిఠాపురం సీటు తనకు కావాలంటూ ఎమ్మెల్యేగా వెళ్లాలంటూ, ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయాలంటూ వర్మ పట్టుబట్టారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే వెళతాననుకునే సిచ్యువేషన్లో ఆ సీట్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు కూటమి నేపథ్యంలో. ఇటువంటి సినారియోలో ఇటు చంద్రబాబు కూడా వర్మకు మండలికి పంపిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఆ చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఇటు వర్మకు సీటు కేటాయించడం జరుగుతుంది, మండలికి పంపించడం జరుగుతుంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతోపాటు ఆయన అనుచరుల్లో కూడా అటువంటి ఆశాభావం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు ప్రకటించకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తమైంది. ఇటువంటి సినారియోలో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ అంశానికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు ఆయన. పిఠాపురం నుంచి పవన్ ను ఎవరు దూరం చేయలేరన్నారు నాదెండ్ల. వర్మను గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఆయన. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు నాదెండ్ల. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అన్నారు మంత్రి నాదెండ్ల. వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి. ఈ నేపథ్యంలో ఒకసారి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమన్నారో చూద్దాం. చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు. థ్యాంక్ యూ. అదేవిధంగా రైట్, అది నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్ ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే గతంలోనే ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యే విషయంలో, అంటే పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆ పీఠముడు వీడలేదో వర్మ పవన్ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించి, ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పట్టుబట్టారు తనకు ఇన్ఫాక్ట్ ఆ సీటు కావాలని. వర్మ కూడా ఆ సీటు కావాలని ఆయన కూడా పట్టు బిగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్కు ఆ పిఠాపురం సీట్ని త్యాగం చేశారు వర్మ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సినారియోలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారు, అట్ ద సేమ్ టైం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా
రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి కూడా వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా మన మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు కానీ నేను ఫస్ట్ టైం ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. రైట్, అది పిఠాపురం వర్మ విషయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? వర్మ విషయంలో కూటమి నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? వర్మ అనుచరులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మండలి అంశానికి సంబంధించి ప్రస్తావించారు వర్మ విషయంలో. అట్ ద సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు ఇటువంటి చర్చ జరుగుతోంది అండ్ జనసేనకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతోందంటూ కూడా అక్కడ చెప్పడం జరుగుతోంది జనసేన నాయకత్వం. ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కొలుకొచ్చిన నేపథ్యంలోనే అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సీటు త్యాగం చేసినటువంటి వర్మకైతే ఇప్పుడు భంగపాటు జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చూసుకుంటే ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు టికెట్ రాకపోవడంపై పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నియోజకవర్గంలో కూడా టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఏదైతే టీడీపీకి సంబంధించిన కేడర్ అంతా ఆ యొక్క టీడీపీ కార్యాలయంలో కూడా సమావేశం వారి అన్నీ వర్మని తనతో మాట్లాడాలంటూ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీ శ్రేణులంతా కూడా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికైతే వర్మ అయితే చేరుకుని వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా అది సాధారణంగా నియోజకవర్గాలను ఒక ఎంపీటీసీ టికెట్ అన్నా సరే ఏదైనా స్థానిక సంబంధించిన ఏదైనా పదవి ఇవ్వాలన్నా 10 రకాల ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఇది ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ విషయంలో కూడా అదే ఇబ్బంది కలిగింది. కాబట్టి అధినాయకులు తీసుకున్న నిర్ణయానికి నేను తలగ్గు పనిచేస్తాను, వాళ్ళతోనే కలిసి పనిచేద్దామని, అలాగే చంద్రబాబుతో పాటు అలాగే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో రాబోయే తరం భవిష్యత్తు నాయకుడు లోకేష్ తో పాటు అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబుతో మనం కలిసి పనిచేయాలి. ఆయన కూటమికి నేపథ్యంలోనే టికెట్ వెళ్ళిందని ఓ పక్కన కార్యకర్తలకు అందరూ కూడా సమయాన్ని పాటించాలంటూ చెప్పి ఆయన కార్యకర్తలు సమయానికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి నేపథ్యంలోనే ఇదే కాకినాడ జిల్లాలోనే ఈ రోజు నాదెండ్ల మనోహర్ అయితే హాట్ కామెంట్ అయితే చేశారు. ఈ రోజు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలోనే నాదెండ్ల మనోహర్ అయితే మాట్లాడుతూ వర్మకి పిఠాపురం నియోజకవర్గం అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ అడ్డా ఇది ఎవరు కూడా ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ కూడా మనం చేయలేము. వర్మకి ఆయనకి చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయనకి మా పార్టీ నుంచి అయితే అన్ని విధాలుగా ఆయనకి గౌరవిస్తాం. అలాగే వాళ్ళ పార్టీ అంశం కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా ఎవరనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి. కానీ వర్మకైతే మా జనసేన పార్టీ నుంచి ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మేము ఎప్పుడు ఇస్తూనే ఉంటాం అంటూ ఆయన కామెంట్ చేయడం కాకుండా ఈ విధమైనటువంటి కామెంట్ అయితే చేశారు. వర్మని మేము అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గం పూర్తిగా పవన్ కళ్యాణ్ అడ్డా అనడం కూడా ఈ యొక్క ఆసక్తికర కామెంట్స్ గానే చెప్పాలి. మరో పక్కన దొరబాబుని విలేకరులైనటువంటి ప్రశ్నకి దొరబాబుని కూడా వర్మకు చెక్కి పెట్టేందుకే తీసుకుని వచ్చారా అనేది కామెంట్స్ చూస్తుంటే ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఎవరిని కూడా చెక్కి పెట్టేందుకు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరి సారం కాదు, అది పూర్తిగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఆయనే అంతా చూసుకుంటారు. అందులోని భాగంగానే ఆయన
ఆ సీటు త్యాగం చేసినప్పటికీ ఆయనకి వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి వర్మ గారికి గౌరవించడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆయన గౌరవిస్తాం అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ ఏదైతే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ అంశం మీద మాట్లాడుతూ ఆయన పిఠాపురం పవన్ కళ్యాణ్ నడ్డా ఇంకెవరు కూడా అందులో మన తల దూల్చలేదు అనేది కూడా క్లియర్ కట్ గా కామెంట్ చేయడం అనేది కూడా ఆసక్తికర అంశంగానే చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఈ సినారీలో, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. కూటమిలో భాగంగా జనసేన కూడా మద్దతుగా నిలుస్తుందంటూ చెప్పిన నేపథ్యంలో జనసేన నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండబోతుందని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. ఎస్, అంటే మనకు గతంలో ఎన్నికల సమయంలోని సీటు త్యాగం చేసినప్పుడు పరిణామాలు చూసుకుంటే మనకి ఓ పక్కన ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబుతో పాటు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ప్రచారంలో పాటు అక్కడ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు బుజ్జగింపుల్లో భాగంగా ఎమ్మెల్సీకి మొదటి ఎమ్మెల్సీలోనే వర్మకైతే ఎమ్మెల్సీ ఇస్తాం, ఆయనకి రాజులు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఎప్పటి నుంచో నేను న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తామని మాట చంద్రబాబు నోటంటే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క వీడియో ఇప్పుడు అదే కాకుండా అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వర్మ ఇక్కడ బలమైన నాయకుడు నా కోసం సీటు త్యాగం చేశాడు కాబట్టి ఆయన చట్టసభల్లో తన వాణిని వినిపించేందుకు ఎమ్మెల్సీగా చూస్తామంటూ ఓ పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రచారంలో కూడా తిరుగుతూ ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన అయితే చట్టసభల్లో కూర్చుంటారు, ఆయన కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏమిస్తామని పవన్ కళ్యాణ్ అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు మొదటి విడత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం ఈ యొక్క కూటమి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ లిస్ట్ లో వర్మకి చేదు అనుభవం ఎదురైంది. టికెట్ ఎక్కడా కూడా ఆయన పేరు ప్రస్తావన లేకపోవడంతోనే అలాగే ఊహించిన పేర్లు వచ్చిన నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇప్పుడు షాక్ గురైన నేపథ్యం ఆయనకి ఏమి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్షుడు ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పల్లా శ్రీనివాస్ కూడా మాట్లాడి పవన్ తో ఎవరైతే వర్మతో కూడా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో 2027కి ఎమ్మెల్సీకి అప్పటికి ఇస్తారు అని చెప్పినట్టుగా ఫోన్ లోనే సమాధానం చెప్పడంతో వర్మ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆయన కూడా ఒక పక్కన లోపల అంతరంగ సమాధానంగా చెందుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదేమైనా వాళ్ళ కార్యకర్తలతో కూడా వర్మ అయితే ఈ రోజు ఉదయం అయితే ఒకటే చెప్పుకొచ్చారు, అందరూ కలిసి వెళ్దాం అంటే కొన్ని కూటమిలో వచ్చిన పరిణామాల మధ్య సీటు రాలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, తర్వాత ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం వర్మ అయితే చెప్పారు. మరో పక్కన పవన్ అయితే ఈ యొక్క నిర్ణయం మరి ఆయనకి సముచిత గౌరవిస్తాం, స్థానాన్ని కల్పిస్తామని ఇంత జరుగుతున్నప్పుడు వర్మ ఎందుకు మాట్లాడట్లేదు అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? వర్మ ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అనే అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? వర్మ స్టేట్మెంట్ ఉదయమే మాట్లాడారు, మీడియాతో కూడా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఎందుకంటే కేవలం పార్టీ శ్రేణులతోనే ఒక సందేశం అయితే ఇచ్చారు, మనం కూడా చూడొచ్చు. అంటే అందులో కేవలం అందరూ కూడా సమన్వయం పాటించండి, ఆయన ఏదైతే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి పని చేయాలంటూ ఆయన కేవలం ఈ యొక్క పార్టీ శ్రేణులకి అందరూ కలిసి పనిచేద్దాం, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీటీసీ టికెట్ నియోజకవర్గంలో ఎవరికన్నా ఒక వ్యక్తికి కేటాయిస్తే మాత్రం అది ఏ విధంగా ఇబ్బందులు పడతామో మనం లోకల్ గా మనం అనుభవిస్తుంటాం. కానీ అదే ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు ఎవరికి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలనేది చర్చ జరిగింది. ఆ చర్చలోనే భాగంగానే నాకు వేరే కూటమిలో ఉన్నటువంటి ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా చూసుకుంటే నాకు రాలేదు, దీనిపై మీరు ఎవరో అసంతృప్తి చెందవలసిన పని లేదని కార్యకర్తలు కూడా మాట్లాడారు. ఆ విధంగానే మాట్లాడారు తప్ప వేరే ఆయన టీడీపీ నుంచి వెళ్తానని కానీ టీడీపీని విడతానని కానీ పార్టీ శ్రేణులు రాజీనామాలు ఇటువంటి పరిణామాలు ఏం మాట్లాడలేదు. అందరూ కూడా స్తబ్దతగా కొంచెం అసంతృప్తి లోపల అసంతృప్తి చెందుతున్నప్పటికీ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వర్మ అయితే కార్యకర్తలకు మాత్రం ఈ విధంగా తన పార్టీ కార్యంలో సందేశం ఈ విధంగానే చెప్పి అందరూ కలిసి పక్కన నారా లోకేష్ తో పాటు యువ నాయకుడు లోకేష్ తో పాటు చంద్రబాబుతో కలిసి పనిచేద్దాం అంటూ ఆయన సందేశం ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్ కేవలం ఇది మాత్రమే మాట్లాడారు. కానీ ఇది మాట్లాడిన కొన్ని గంటలకే ఎవరైతే నాదెండ్ల మనోహర్ అయితే మీడియా సమావేశంలో ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ సంబంధించిన పూర్తిగా ఆయన అడ్డా కాబట్టి అక్కడ ఎవరికి కూడా చెక్ పెట్టే పరిస్థితి లేదు. వర్మకు అయితే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వడం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటామంటూ చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు చోటు చేసుకుంది. దీనిపై పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. సచిన్ రైట్ ప్రకాష్, మొత్తంగా అయితే మాత్రం పిఠాపురం
మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు మంత్రి. పిఠాపురం నుంచి పవన్ను ఎవరూ దూరం చేయలేరన్నారు నాదెండ్ల. వర్మను గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఆయన. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు మంత్రి. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అంటూ చెప్పుకొచ్చారు. వర్మ విషయంలో టీడీపీ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.